వెదురు కర్రలతోటి వేసుకున్నటువంటి పందిరి ఇదంతా కూడా ఇప్పటికీ 2 పంటలు సాగు చేశారు ఈ పందిరి కింద. ఇప్పుడు 3వ పంటగా కాకర పాదులు పెట్టుకున్నారు. రైతు అందే వీరన్న గారు మనతో పాటు ఉన్నారు. అలియాస్ గజ్జయ్య గారు. వారు పెనకనమిట్ట సావరం అనే గ్రామము, కొవ్వూరు మండలం, ఇది రాజమండ్రి సమీపంగా మనం ఉన్నాం, తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడ వీళ్ళు ఇది 2 లక్షల రూపాయల ఖర్చు పెట్టుకొని వేసుకున్నారు. వెదురు కర్రలన్నీ కూడా ప్రతి 4 అడుగుల దూరంలో ఇట్లా కర్ర పాతుకున్నారు. ఎటు చూసినా కూడా అక్కడక్కడ 10-15 అడుగుల దూరంలో మాత్రం ఒక్కొక్క సిమెంట్ పోల్ పాతుకున్నారు. ఒకవైపు ఏమో ఈ కర్రలకు సపోర్ట్ చేసుకుంటూ జీవైర్ కట్టుకున్నారు, మధ్యలోనేమో ఈ ప్లాస్టిక్ వైరు పెట్టుకున్నారు. మొదటిసారి దొండ వేసుకున్నారు, రెండోసారి ఆ కాకర పండించారు, ఇప్పుడేమో కాకర పాదులు పెట్టుకొని నెల రోజులు అవుతుందని చెప్తున్నారు. 3-4 పంటలకు ఒకసారి కర్ర కొంత కుళ్ళిపోతుంది, కింద నెలలో ఉంది కాబట్టి దాన్ని తీసుకొని కొంచెం కిందికి దించుకుంటారు. ఈ రకంగా ఈ వైర్ అంతా కూడా పైకి జరుపుకుంటారు. ఎన్నాలైనా ఇట్లా చేసుకోవచ్చు, కర్ర పోతే మాత్రం కర్రలు మార్చుకోవాల్సి ఉంటుంది అనేది వారు చెప్తున్నారు. శాశ్వత పందిరి వేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యేది. ఇట్లా సిమెంట్ పోల్స్ కూడా లేకుండా కూడా డైరెక్ట్ వెదురు కర్రలతో కూడా వేసుకుంటారు కదా. పూర్తిగా కర్రల మీద వేసుకుంటేనేమో 1,50,000 అవుతుంది. ఇలా అక్కడక్కడ సిమెంట్ పోల్స్ వేసుకుని ఈ మాదిరిగా వేసుకుంటేనేమో 2 లక్షలు ఖర్చు అవుతుంది అనేది వీరన్న గారు చెప్తున్నారు.